ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా తమ పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరుతున్న ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు న్యాయ నిపుణులతో చర్చించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం 3 నెలల్లో అనర్హత పిటిషన్ పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గులాబీ పార్టీ చెబుతోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని పేరా నెంబర్ 30, 33 ప్రకారం హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటోంది. ఈ నెల 27న హైకోర్టులో దానం నాగేందర్ అనర్హత అంశంపై విచారణ జరిగింది. ప్రస్తుతం దానం నాగేందర్ తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన ఒకేసారి సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ వెళ్లనుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. ఏవై స్వామి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 5 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చేరారు. కాంగ్రెస్ పార్టీ గూటికి చేరినటువంటి దానం నాగేందర్ విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర హైకోర్టులో అతనిపై అనర్హత వేటు వేయడం కోసం కోర్టును అప్రోచ్ అయ్యారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకుని సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. దీనికి సంబంధించి ఆయన పైన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకుని ఆయన మీద అనర్హత వేటు వేయాలని చెప్పేసి ఇప్పటికే కోర్టులో వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశం సంబంధించి సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారో వాళ్ళందరి మీద ఒకేసారి అనర్హత వేటు వేయడం కోసం పార్టీ ప్రయత్నం చేస్తుంది. లీగల్ సెల్ దీనికి సంబంధించి ఇప్పటికే పిటిషన్ సిద్ధం చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఒకవైపు పార్టీకి సంబంధించినటువంటి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అదేవిధంగా శశింగన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, హైదరాబాద్ ఎమ్మెల్యే ఒకవైపు దానం నాగేందర్, అదేవిధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి, నిన్న డాక్టర్ సంజయ్ కుమార్, వీరంతా కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లారు. కాబట్టి వీరందరిపైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ట్విట్టర్ వేదికగా కోరుతూ ఉన్నారు. ఒకవైపు సుప్రీంకోర్టు ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన స్పీకర్స్ కి ఏదైతే గతంలో డైరెక్షన్ ఇచ్చిందో మహారాష్ట్ర సంబంధించిన విషయంలో జడ్జిమెంట్ పూర్తిగా 1 మంత్ లోపు డెసిషన్ తీసుకుని వారికి అనర్హత వేటు వేయాలని చెప్పేసి ఏదో టైం ఇచ్చిందో దాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. హైకోర్టులో ఇప్పటికే దీనికి సంబంధించి అప్రోచ్ అయ్యారు. కాబట్టి త్వరలో అందరిపైన కూడా సుప్రీంకోర్టు వెళ్లడం కోసం అయితే సిద్ధమవుతున్నారు. శ్వేత, రైట్, థ్యాంక్ యూ ఏవై స్వామి.